Hey fellows, welcome back to my channel. ఈరోజు మందార్ ఉన్న ట్రాక్టర్ సోల్స్ 4015 ఇది 2026 మోడల్ ట్రాక్టర్. ఇది మనం ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడితే ఇది ఎల్ఈడి లైట్స్తో వచ్చింది. 4 ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు మనకు ఫ్రంట్. అలాగే కింద ఒక బంపర్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ ఏరోడైనమిక్ డిజైన్తో వస్తుంది. మనకి హైడ్రాలిక్ ఓపెనర్ ఇచ్చారు. అలాగే దీని సీసీ వచ్చి 2780 సీసీ ఇంజన్తో వస్తుంది. దీని పవర్ వచ్చేసి 42 bhp వస్తుంది. అలాగే టార్క్ వచ్చేసి 182 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. ఆర్పిఎం మీటర్ 1800 దాకా వెళ్తుంది దీని ఆర్పిఎం మీటర్. ఇది సింగిల్ క్లచ్తో వస్తుంది. ఈ సిరీస్ ఇంజన్తో వస్తుంది, అంటే ఎక్కువ మైలేజ్ ఇంకెక్కువ టార్క్ అని. మనకి ఫ్రంట్ ఇక్కడ హార్న్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు. అలాగే దీని కింద బ్యాటరీ, అలాగే రేడియేటర్ కూడా ఇచ్చారు. మనకి ఇయర్స్ వారంటీతో ఉంది. ఇది యాన్మర్ జపాన్ కొలాబరేషన్ ఈ ట్రాక్టర్. మనకి ఈ ట్రాక్టర్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చి 6x16. అలాగే బ్యాక్ సైడ్ వచ్చి మనకి 13.6x28 టైర్ సైజ్ వస్తుంది. మనకి ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చారు. అలా బ్యాక్ సైడ్ కూడా మనకి ఎల్ఈడీస్ ఇచ్చారు ఇండికేటర్. అలాగే ఈ ట్రాక్టర్తోనే మనకి బ్యాక్ సైడ్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. లైట్ ఇంకా డిఆర్ఎల్స్ ఇచ్చారు, ఎల్ఈడి డిఆర్ఎల్స్. ఇక్కడ గ్రాప్ హ్యాండిల్ ఇచ్చారు మనం ఎక్కడానికి. అలాగే దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే ఇది ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది. అలాగే ఇటు సైడ్ మనకి హారన్ ఇంకా లైట్ ఇండికేటర్ అన్నీ ఇక్కడ ఇచ్చారు మనకు స్టీరింగ్ పక్కనే. ఇది పవర్ స్టీరింగ్. మనకి సింగిల్ మిర్రర్తో వస్తుంది ట్రాక్టర్ కొన్నప్పటి నుంచి. బోత్ సైడ్ మిర్రర్స్ ఇవ్వలేదు. అలాగే దీని గేర్ గురించి మాట్లాడితే ఇది 10 ఫార్వర్డ్ ఇంకా 5 రివర్స్ అనమాట. మొత్తం 15 గేర్స్. అలాగే ఇక్కడ మనకి లిఫ్టర్ ఇచ్చారు. మనకి సైడ్ షిఫ్ట్ గేర్ ఇచ్చారు. కొన్ని ట్రాక్టర్స్లో మిడిల్లో ఉంటుంది గేర్, ఇది సైడ్లో ఉన్నాయి. అలాగే దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చి మనకి 55 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 370 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. మనం ఇది మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు. మనం పొలానికైనా ఇంకా వాటర్ ట్యాంక్ తీయడానికైనా దేనికైనా బాగానే యూజ్ అవుతుంది ఈ ట్రాక్టర్. అలాగే ఈ ఇంజన్ వచ్చి రిఫైన్డ్ ఇంజన్తో వస్తుంది మనకి. అలాగే మైలేజ్ కూడా బాగానే ఉంది. టార్క్ కూడా చాలా బాగుంది. దీని టాప్ ఎండ్ అప్రాక్స్ 35+ వెళ్తుంది మనకి. బ్యాక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 2000 kgs లిఫ్టింగ్ కెపాసిటీ ఇది. బ్రేక్స్ వచ్చి మల్టీ డిస్క్ అవుట్బోర్డ్ ఇమర్స్డ్ బ్రేక్స్ ఇచ్చారు.